So up to now, you are completing the which one అండి? మాన్యువల్ టెస్టింగ్. ఏమేమి కంప్లీట్ చేశారు మీరు? మాన్యువల్ టెస్టింగ్, కోర్ జావా, దెన్ సెలీనియం. ఓకేనా? మాన్యువల్ టెస్టింగ్, కోర్ జావా, సెలీనియం. సెలీనియం లో మనం నేర్చుకుంది ఏంటి? వెబ్ డ్రైవర్. ఓకేనా? సో సెలీనియం లో మనం నేర్చుకుంది వెబ్ డ్రైవర్. కోర్ జావాలో మనం నేర్చుకుంది ఏంటి? బేసిక్ కాన్సెప్ట్స్ విత్ ఊప్స్ కాన్సెప్ట్స్. బేసిక్ కాన్సెప్ట్స్ విత్ ఊప్స్ కాన్సెప్ట్. మాన్యువల్ టెస్టింగ్ లో ఏం నేర్చుకున్నారు మీరు కంప్లీట్ గా? ఎస్డిఎల్సి, ఎస్టిఎల్సి, బగ్ లైఫ్ సైకిల్. డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, టెస్టింగ్ లైఫ్ సైకిల్, బగ్ లైఫ్ సైకిల్. ఈ ఎస్డిఎల్సి లో మన మేజర్ ఫోకస్ దేని మీద అండి? అజైల్ మీద. మన మేజర్ ఫోకస్ దేని మీద? అజైల్ మీద. అజైల్ లో మనం ఫాలో అయ్యేది స్ప్రింట్స్ ప్రాసెస్. యూజ్ చేసే టూల్ ఏంటి? జీరా టూల్. ఈ ఎస్టిఎల్సి అనేది ప్యూర్ మాన్యువల్. ఎస్టిఎల్సి అనేది ఏంటి? ప్యూర్ మాన్యువల్. మరి వాట్ అబౌట్ బగ్ లైఫ్ సైకిల్? హియర్ వీఆర్ యూజింగ్ ద జీరా టూల్ కమ్ బగ్జిల్లా టూల్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి? జీరా టూల్ ని, బగ్జిల్లా టూల్ ని, రెండు టూల్స్ ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా? ఈ ఎస్టిఎల్సి లో మాన్యువల్ ప్రాసెస్ లో ఏం ఫాలో అయినాం మనం? మాన్యువల్ ప్రాసెస్ లో ఏం ఫాలో అయినామండి? సో ఇందులో హౌ టు analysis the requirements, how to create or how to analysis the test plan, test scenarios and test cases, test scenarios and test cases, then test scenarios and test cases, టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్. అడిగినా కదా క్వశ్చన్, సార్ మాకు కంపెనీ ల్యాప్టాప్ ఇస్తారు కదా, అందులో ఎన్విరాన్మెంట్ సెటప్ చేసి ఇస్తారా, మేము సెటప్ చేసుకోవాలా? సో డిఫాల్ట్ అనేది సెటప్ చేసి ఉంటాయండి. ఆపరేటింగ్ సిస్టమ్ కానివ్వండి, ఎంఎస్ ఆఫీస్ కానీ ఇవన్నీ ఇన్స్టాల్ చేసే ఉంటాయి. ఒకవేళ కనుక చేయకపోతే మీరే సెటప్ చేసుకోవాలి. సో యూ నీడ్ టు నో అబౌట్ హౌ టు సెటప్ ద టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఆల్సో. ఇట్ ఈస్ ఆల్సో మ్యాండేటరీ. ఓకేనా? ఎన్విరాన్మెంట్ సెటప్ చేసిన తర్వాత టెస్ట్ కేసెస్ ని ఏం చేశారు? ఎగ్జిక్యూట్ చేశారు. ఎలా చేశారు టెస్ట్ కేసెస్ ని? మాన్యువల్ ప్రాసెస్ లో చేశారు. మాన్యువల్ ప్రాసెస్ లో చేసి ఏం చేశారు? టెస్ట్ రిజల్ట్ అనే వాటిని ఫైన్ చేశారు. టెస్ట్ రిజల్ట్ అనే వాటిని ఫైన్ చేశారు. ఈ టెస్ట్ రిజల్ట్ లో మీకు ఏం వస్తుందని చెప్తున్నామండి? పాస్ ఆర్ ఫెయిల్ వస్తుందని చెప్తున్నాం. ఓకేనా? సో నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఓవర్ వ్యూ ఆఫ్ ద సాఫ్ట్వేర్ టెస్టింగ్, because this is the end of the session. ఓకేనా? ఓవర్ వ్యూ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. మీరు రేపు సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత, లేదా యు ఆర్ గెటింగ్ ఆఫర్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్. ఓకే అండి? సాఫ్ట్వేర్ టెస్టర్, క్యూఏ ఇంజనీర్ గా మీకు ఆఫర్ వచ్చింది. ఐదర్ మాన్యువల్ ఆర్ ఆటోమేషన్ ఆర్ బోత్. బోత్. సో మీరు మాన్యువల్ ఆటోమేషన్ లో పర్ఫెక్ట్ గా వెళ్ళాలి. లోపల పోయిన తర్వాత ఏం చేస్తాడు? మేబీ వాడు మీకు ఆన్ మాన్యువల్ ఇవ్వచ్చు, ఆటోమేషన్ ఇవ్వచ్చు, ఇన్ కేసు బోత్ కూడా ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినా కూడా ఇట్ ఈస్ వర్కింగ్. ఓకేనా? సో ఇప్పుడు మనం చెప్పే ఓవర్ వ్యూ అనేది మీకు ఎంటైర్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ లో 4+5+ ఇయర్స్ వరకు కూడా ఎలాంటి ఇష్యూస్ ఉండకుండా మీరు ఇంటర్వ్యూ మేనేజ్ చేయగలిగేటట్లు, వర్క్ మేనేజ్ చేయగలిగేటట్లు మన ప్రిపరేషన్ అనేది ఉంటుంది. సో వెన్ ఎవర్ మై పార్ట్ ఈస్ కంప్లీటెడ్, ఓకే, లాస్ట్ 2.5 3 months నుంచి నేను ఏదైతే మీకు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వస్తున్నాను, ఇట్స్ టైమ్ టు ప్రాక్టీస్ దోస్ టోటల్ థింగ్స్. ఇది మొత్తం ప్రాక్టీస్ చేసేది మీ హ్యాండ్స్ లోనే ఉంటది. సో ఒకటే అండి. సో బీటెక్ అయిపోయింది, సర్టిఫికెట్ ఇచ్చారు, కాలేజీ నుంచి బయటపడ్డాడు. డిగ్రీ అయిపోయింది, సర్టిఫికెట్ ఇచ్చారు, కాలేజీ నుంచి బయటపడ్డాడు. ఇక్కడ టెస్టింగ్ ట్రైనింగ్ అయిపోయింది, ఈ రోజుతో క్లాస్ అయిపోయింది, బయటపడ్డాడు. నో యూస్. నో యూస్ కాదండి. అవి ఆ సర్టిఫికేట్స్ ఏదో జస్ట్ మీ క్వాలిఫికేషన్ ప్రూవ్ చేస్తే తప్ప, ఇక్కడ ఒకవేళ నేను సర్టిఫికేట్ ఇచ్చా, ఏం చేసుకుంటారు మీరు దీన్ని? వితౌట్ నాలెడ్జ్. సో ఫర్ ఎగ్జాంపుల్ రెజ్యూమ్ పెట్టారు, ఒక కాల్ వచ్చింది. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు ఫేస్ దట్ కాల్, యు ఆర్ అనేబుల్ టు ఫేస్ ద ఇంటర్వ్యూ, దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ట్రైనింగ్. ట్రైనింగ్ తీసుకోవడానికి ఎలాంటి యూజ్ అనేది ఉండదు. సో నేను చెప్పేది ఏంటంటే, ఆవేశపడొద్దు, లాజికల్ గా థింక్ చేసి సబ్జెక్ట్ నేర్చుకోండి.
ఓకేనా, ఓవర్ వ్యూ నేర్చుకోండి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఆల్వేస్ ఏం అడుగుతా ఉంటాడు, ఓవర్ వ్యూ అడుగుతా ఉంటాడు. ఓకేనా, ఏం అడుగుతారు క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ కరెంట్ ప్రాజెక్ట్ అంటాడు. మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని కంపెనీలోకి ఎంటర్ అయ్యారు, ఏమడుగుతారు ఇంటర్వ్యూలో, వాట్ ఈస్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ యువర్ కరెంట్ కంపెనీ, యువర్ కరెంట్ ప్రాజెక్ట్, హౌ యూ పర్ఫార్మ్ మాన్యువల్ టెస్టింగ్, గివ్ మీ ద ఓవర్, హౌ యూ పర్ఫార్మ్ ఆటోమేషన్ టెస్టింగ్ ఇన్ యువర్ రెగ్యులర్ డే టు డే, వాట్ ఈస్ యువర్ డైలీ యాక్టివిటీస్. ఇవే అడుగుతుంది, నువ్వేం చేసినావు అదే చెప్పాలి. ఓకేనా, సో అది చెప్పాలి అంటే మీకు ఏం రావాలండి, సాఫ్ట్వేర్ టెస్టింగ్ మీద ఓవర్ వ్యూ అనేది రావాల్సిందే. చూడండి, సో టెస్ట్ రిజల్ట్ లో పాస్ అయితేనేమో క్వాలిటీ కింద ట్రీట్ చేస్తున్నాము, ఫెయిల్ అయితేనేమో డిఫెక్ట్ కింద ట్రీట్ చేస్తున్నాం. ఎప్పుడైతే మీకు డిఫెక్ట్ వచ్చిందో ఇమీడియట్ గా ఏం చేసినాము, జీరా టూల్లో కానీ బగ్జిల్లా టూల్లో కానీ, అది కంపెనీని బేస్ చేసుకొని, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీ కంపెనీ అవి రెండు కాకుండా ఇంకేదైనా టూల్ యూజ్ చేస్తుంది అనుకోండి, ఆ టూల్ కూడా నేర్చుకోవాలి మీరు. అర్థమైందా, నేను ఏదో రెండు టూల్స్ చెప్పా వీటితోటి ప్రపంచం మొత్తం ఏదాలని అనుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ కంపెనీకి వెళ్ళారు, దట్ కంపెనీ యూజింగ్ దైర్ ఓన్ టూల్ టు మేనేజ్ ద డిఫెక్ట్స్. డిఫెక్ట్ మేనేజ్మెంట్ కోసం కానీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోసం కానీ వాళ్ళు ఓన్ టూల్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, యూ షుడ్ లెర్న్ ఇట్. అదేందా, ఈ మొక్కతోటి ఇక్కడ నేను చెప్పిన దాంతో నేను మొత్తం సాఫ్ట్వేర్ టెస్టింగ్ చేస్తాను ఎస్యూమ్ చేసుకోవద్దు. ఏదైనా టాపిక్ మనం చెప్పకపోయినా, ఏదైనా టాపిక్ మీకు వచ్చినా యూ షుడ్ లెర్న్ ఇట్. దానికి యాడ్ చేసుకొని పోతా ఉండాలి. సో సింపుల్ గా క్రియేట్ లోకి వెళ్ళండి, మీ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఈ బ్యాచ్ వాళ్ళందరినీ ప్రాజెక్ట్ లో యాడ్ చేసా, మన ప్రాజెక్ట్ క్రియేట్ చేసినాం. సో ప్రాజెక్ట్ యాడ్ చేసుకోండి, వర్క్ టైప్ లో డిఫెక్ట్ ఆర్ బగ్ అని సెలెక్ట్ చేసుకోండి, స్టేటస్ లో న్యూ ఆర్ టు డూ అని సెలెక్ట్ చేసుకోండి, డిఫెక్ట్ యొక్క టైటిల్ ఆర్ సమ్మరీ రాయండి, డిస్క్రిప్షన్ రాయండి. సో లిస్ట్ ఆఫ్ డెవలపర్స్ ఇక్కడ చూపిస్తుంది, మీరు ఏదైతే డెవలపర్ ఉన్నారో ఆ డెవలపర్ సెలెక్ట్ చేసుకోండి. ఏ స్ప్రింట్ లో మీకు డిఫెక్ట్ వచ్చిందో ఆ స్ప్రింట్ సెలెక్ట్ చేసుకోండి, మీ లాగిన్ చూపిస్తుంది, అటాచ్మెంట్ అనేది యాడ్ చేసుకోండి. అటాచ్మెంట్ యాడ్ చేసి ఏం చేస్తారు, సింపుల్ గా క్రియేట్ అనండి. ఇదేంటి, డిఫెక్ట్ రిపోర్టింగ్ ప్రాసెస్ త్రూ ద జీరా టూల్. ఓకేనా, సో ద సేమ్ ప్రాసెస్ ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ ఇన్ బగ్జిల్లా, ఒకవేళ నేను ఇది బగ్జిల్లాలో పర్ఫార్మ్ చేస్తా సార్ అంటే, సేమ్ బగ్జిల్లా పేజ్ని లాగిన్ చేసుకోండి. ఏం చేస్తారు, బగ్జిల్లా పేజ్ని లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లాగిన్ అని ఉంటుంది, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్, ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలో చెప్పా కదా నేను, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసుకొని లాగిన్ అవ్వండి. మీ ప్రాజెక్ట్ చూపిస్తుంది అందులో, మీ ప్రాజెక్ట్ లో నుంచి బగ్ ని రైజ్ చేసుకోండి. ఓకేనా, ఇది ఎప్పుడు ఇది ఎప్పుడండి, వెన్ యూ ఫైండ్ ద టెస్ట్ రిజల్ట్ యాజ్ ఫెయిల్. ఇన్ ఫ్యాక్ట్ మీరు ఇదే డిఫెక్ట్ ని మాన్యువల్ లో ఫైండ్ చేసిన, ఆటోమేషన్ లో ఫైండ్ చేసిన ద సేమ్ ప్రాసెస్. ఇది మాన్యువల్ ప్రాసెస్, ఇది ఆటోమేషన్ ప్రాసెస్ కదండి. ఏదైనా కూడా మాన్యువల్ అయినా ఆటోమేషన్ అయినా కూడా బగ్ రిపోర్టింగ్ ప్రాసెస్ సేమ్. ఈ విషయం మనం కోర్సు స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు డైలీ చెప్పుకుంటే వస్తున్నాం. గట్ ఇట్ మై పాయింట్. సో ఇది ప్యూర్ గా ఏం చెప్తున్నాం మనం, మాన్యువల్ టెస్టింగ్. నెక్స్ట్, ఎప్పుడైతే మనం ఆటోమేషన్ లోకి ఎంటర్ అయినామో ఏం చేయాలని చెప్పాను మిమ్మల్ని, కోర్ జావా నేర్చుకోవాలని చెప్పాను. అందులో డేటా టైప్స్ కానీ, వేరియబుల్స్ కానీ, ఐడెంటిఫైర్స్, కీవర్డ్స్, కాన్స్టెంట్స్, జావా ఇన్స్టలేషన్, పాత్ సెట్టింగ్, ఎక్లిప్స్ ఐడి ఇన్స్టలేషన్, ప్రాజెక్ట్, ప్యాకేజ్, క్లాసులు, ఆపరేటర్స్, ఇఫ్ కండిషన్, లూప్స్, జంపింగ్ స్టేట్మెంట్స్, అరేస్, స్ట్రింగ్స్, హూప్స్ లోకి వచ్చేటప్పటికి మెథడ్స్, కన్స్ట్రక్టర్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, ఓవర్లోడింగ్, ఓవర్ రైడింగ్. ఓకేనా, డేటా అబ్స్ట్రాక్షన్, ఇంటర్ఫేస్, గార్బేజ్ కలెక్షన్, ఈవెన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఆల్సో. ఈవెన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకున్న తర్వాత దెన్ ట్రై టు స్టార్ట్ ద సెలీనియం వెబ్ డ్రైవర్. ఓకేనా, సెలీనియం వెబ్ డ్రైవర్ లో మీరు ఒకసారి మనం చెప్పిన ప్రాజెక్ట్ కింద ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే, దీస్ ఆల్ ఆర్ ద టాపిక్స్ ఆఫ్ అవర్ సెలీనియం. ఇవన్నీ టాపిక్స్ కదండి, ఈచ్ ప్యాకేజ్ కంటెంట్స్ మన టాపిక్ కదా. ఇవన్నీ మనం ఎక్కడ చెప్పినాము, ఎంటైర్ కోర్సులో మీ కళ్ళ ముందు మనం క్లాస్ లో చెప్పుకునేవి ఇవన్నీ. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్కి వెళ్తే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలి, ఎన్క్యాప్సులేషన్ ని సెలీనియం లో ఎలా యూజ్ చేయాలి, ఇన్హెరిటెన్స్ ని సెలీనియం లో ఎలా యూజ్ చేయాలి, ఓవర్లోడింగ్ ని ఎలా యూజ్ చేయాలి, ఓవర్ రైడింగ్ ని ఎలా యూజ్ చేయాలి,
ఓవర్లోడింగ్ ఎలా యూజ్ చేయాలి, ఓవర్ రైడింగ్ ఎలా యూజ్ చేయాలి, టెస్ట్ ఎంజీ ఎలా యూజ్ చేయాలి, అందులో సూట్ ఎలా యూజ్ చేయాలి, అందులో యానిటేషన్స్ ఎలా యూజ్ చేయాలి, బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని యాక్షన్ క్లాసెస్ కానీ, ఆటో ఐటీ కానీ, బ్రౌజర్ కాన్ఫిగరేషన్ కానీ, హెడ్లెస్ బ్రౌజర్ కానీ, నావిగేషన్స్ కానివ్వండి. ఓకేనా? సో ఇవన్నీ ఏంటి, సెలీనియం టాపిక్స్. సో ఆల్ ఆఫ్ యూ షుడ్ లెర్న్ దీస్ టాపిక్స్ ఆఫ్టర్ లెర్నింగ్ ద కోర్ జాబ్. ఇది నేర్చుకోవాలి అంటే కంపల్సరీగా మీరు ఏం నేర్చుకోవాలి, కోర్ జావా కాన్సెప్ట్స్ కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే. కోర్ జావా కాన్సెప్ట్స్ నేర్చుకోకుండా మీరు ఏం నేర్చుకోలేరు, సెలీనియం నేర్చుకోరు. ఇన్ఫాక్ట్ ఏంటంటే సెలీనియం, కోర్ జావా అనేది మీకు సెలీనియం లో డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వదు. కోర్ జావా అనేది మీకు సెలీనియం లో డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వదు. యాక్చువల్గా కోర్ జావా అనేది మీకు డెవలప్మెంట్ లో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇక్కడ జస్ట్ ఆ కోర్ జావా యొక్క కాన్సెప్ట్స్ యూజ్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు ఇక్కడ వెబ్ ఎలిమెంట్ యూజ్ చేసినాం. నార్మల్ గా వెబ్ ఎలిమెంట్ అనేది డేటా టైప్ అంట. డేటా టైప్ ని ఎలా చేస్తాం, డేటా టైప్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ అని. ఇక్కడ ఏమంటాం, వెబ్ ఎలిమెంట్ వేరియబుల్ ఆర్ పర్టికులర్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అని రాస్తాం. ఓకేనా? ఇలా మీరు కంప్లీట్ స్క్రిప్ట్స్ అన్ని నేర్చుకోవాలి ఇక్కడ. బేసిక్ స్క్రిప్ట్స్ విత్ అడ్వాన్స్ లెవెల్ స్క్రిప్ట్స్ నేర్చుకుంటే ఇక్కడ వరకు మీకు ఏం కంప్లీట్ అవుతున్నట్లు, మాన్యువల్, కోర్ జావా, సెలీని. అట్ ద సేమ్ టైం కోర్ జావాలో కూడా అంతే. మీరు కోర్ జావాలో కూడా ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి, అందులో ఆల్ టాపిక్స్ ప్రాక్టీస్ చేయగలగాలి. కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ, లూపింగ్ స్టేట్మెంట్స్ కానీ, ఇన్హెరిటెన్స్ కానీ, ఇంటర్ఫేసెస్ కానీ, లూప్స్ లో ఫర్ లూప్, వైల్ లూప్, డైవైల్ లూప్, నెక్స్ట్ లూప్స్ కానివ్వండి, స్ట్రింగ్స్, యారేస్, ఆల్ టాపిక్స్ అన్ని కూడా మీరు ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేయాలి ప్రోగ్రామింగ్ లెవెల్లో. ఓకేనా? ఈ ప్రోగ్రామింగ్ మీకు ఒక 20 to 30% సెలీనియంలో యూజ్ అవుతుంది, 50 to 60% ఇంటర్వ్యూలో యూజ్ అవుతుంది. బట్ మీరు రేపు ప్రో కంపెనీలోకి వెళ్ళిన తర్వాత, మీ ప్రాజెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత మీ ఎంటైర్ వర్క్ మొత్తం ఆటోమేషన్ లో సెలీనియం మీదే ఉంటుంది. దీంట్లో మీరు జస్ట్ ఏం చేస్తారండి, జావా కాన్సెప్ట్స్ యూజ్ చేసుకుంటారు అంతే. ఓకేనా? సో మాక్సిమం మీకు రియల్ లో కూడా కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఈ రెండిటి పర్పస్ కి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ యూజింగ్ ద ఎక్లిప్స్ ఐడి. ఎడిటర్ గా ఎక్లిప్స్ ఐడిని యూజ్ చేస్తారు. ఎడిటర్ గా ఏం యూజ్ చేస్తారండి, ఎక్లిప్స్ ఐడిని యూజ్ చేస్తారు. సో మీరు కూడా సేమ్ అదే యూజ్ చేస్తారు. ఇక్కడ మనం కూడా అదే యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇది కంప్లీట్ గా ఓవర్ వ్యూ ఆఫ్ మాన్యువల్ టెస్టింగ్, ఓవర్ వ్యూ ఆఫ్ ఆటోమేషన్ టెస్టింగ్. ఇవి రెండు నేర్చుకుంటే మీరు యాజ్ ఏ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ గా అప్లికబుల్, యాజ్ ఏ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ గా వర్క్ చేయడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే, మాక్సిమం మనందరం కూడా ఐటీ సెక్టార్ లో ఐటీ జాబ్స్ కోసం 90% ఆఫ్ క్యాండిడేట్స్ ఫాలోయింగ్ ద 90% ఆఫ్ క్యాండిడేట్స్ ఫాలోయింగ్ ద నౌకరీ. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, లింక్డ్ఇన్ కానీ, టైమ్స్ నౌ కానీ, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ ని ట్రై చేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ మీరు నేర్చుకుంది ఏంటి, ప్యూర్ గా మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్, ఇన్ దట్ ఫంక్షనల్ టెస్టింగ్. ఓకేనా? ఫంక్షనల్ టెస్టింగ్ ఇలా నౌకరీ ఓపెన్ చేసుకొని మీరు ఎలా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు. అయితే ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ రోల్ టెస్ట్ చేసుకోవాలి, ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఇలా సెర్చ్ చేసుకోవాలి. సో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే యాజ్ ఏ ఫ్రెషర్ రోల్లో మీరు సాఫ్ట్వేర్ టెస్టింగ్ అని టైప్ చేస్తే మీకు థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ వస్తాయి. అందులో ఏమొస్తాయి, ఫంక్షనల్ టెస్టింగ్ వస్తుంది, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ జాబ్స్ వస్తాయి, ఆల్ టూల్స్ వస్తాయి. అలా కాకుండా మీరు స్పెసిఫిక్ గా మాన్యువల్, ఆటోమేషన్ టెస్ట్ చేసుకుంటే ఈ రోజు లైవ్ లో మీకు ఎన్ని జాబ్స్ ఉన్నాయండి, 2418 జాబ్స్ ఉన్నాయి. నార్మల్ గా మీరు పర్ డే కి నౌకరీలో 50 జాబ్స్ కి అప్లై చేసుకోగలుగుతారు. 50 జాబ్స్ కి అప్లై. వన్స్ మీరు ఎప్పుడైతే జాబ్ హంటింగ్ అనేది స్టార్ట్ చేశారో మీరు చేయాల్సిందేంటి, ఒక ఏటీఎస్ ఫ్రెండ్లీ 1 or 2 రెజ్యూమ్ మోడల్స్ ప్రిపేర్ చేసుకొని ప్రతిరోజు ఇలా నౌకరీ ఓపెన్ చేసుకొని, ఏదైతే మీకు కావాల్సిన ప్రొఫైల్ ఓపెన్ చేసుకొని, ఏదైతే జాబ్ ఓపెన్ చేసుకుంటే ఇందులో మీకు ఏం కనిపిస్తాయి అంటే జేడి అంటారండి. ఏమంటారు, జేడి. జేడి అంటే జాబ్ డిస్క్రిప్షన్ అంటారు. ఇందులో మీకు కావాల్సిన ప్యాకేజ్, లొకేషన్ ఇవన్నీ సెర్చ్ చేసుకొని
జేడీని చెక్ చేసుకొని అందులోకి వెళ్ళిన తర్వాత క్వాలిఫికేషన్ చెక్ చేసుకొని ఇందులో కీ స్కిల్స్, ఈ కీ స్కిల్స్ అన్ని నా రెజ్యూమ్ లో ఉన్నాయా లేవా చెక్ చేసుకొని ఏమైనా లేకపోతే యాడ్ చేసుకొని ఏదైనా మీకు తెలియని టాపిక్ ఉంటే దాన్ని నేర్చుకోవాలి. ఆ టాపిక్ రెజ్యూమ్ లో లేకపోయినా కాల్స్ వస్తే ఏంటి లీవ్ ఇట్ వదిలేదు. లేదు సార్ అది ఉంటేనే కాల్స్ వస్తుంటే యూ షుడ్ లెర్న్ ఇట్. ఓకేనా, దీంట్లో నో కాంప్రమైజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ ఉంది, అది లేకపోయినా నాకు ఎలాంటి ఎఫెక్ట్ లేదంటే నేర్చుకోవద్దు. ఎందుకంటే మీరే అసలే నాన్ ఐటీ నుంచి స్విచ్ అవుతా ఉన్నారు, నాన్ ఐటీ చదివి స్విచ్ అవుతున్నారు, మీరు ఎక్కువ బడ్డను పెట్టుకోవద్దు. లేదు సార్ అది పెడితేనే నాకు కాల్స్ వస్తాయి సార్, లేకపోతే దాని ఎఫెక్ట్ పడుతుందంటే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే మీరు. దాంట్లో దేర్ ఇస్ నో కాంప్రమైజ్. ఓకేనా, ఇలా మీరు ఫ్రెషర్ రోల్లో కానీ సార్ నేను ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, మరి నేను ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో పోవాలనుకుంటున్నా సార్ అంటే ఆ ఎక్స్పీరియన్స్ లో సెర్చ్ చేసుకుంటే ఎన్ని జాబ్స్ వస్తున్నాయండి? 25,200. ఎవరన్నా ఒకళ్ళు వచ్చి అన్నారు అనుకోండి సార్ ఇందులో ఓల్డ్ జాబ్స్ ఉంటాయి సార్, ఇందులో నాన్ రిలేటెడ్ జాబ్ ఉంటాయి, అన్ని పోను నీకు కావాల్సిన 50 దొరకవా ఇందులో? 25,000లో నీకు పర్ డేకి ఎన్ని కావాలండి? 50 జాబ్స్. నువ్వు కౌంట్ చేసుకోండి, 50 × 30 days కౌంట్ చేసుకోండి, మీకు ఎన్ని జాబ్స్ కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ ఉంటుందండి? 50 jobs × 30 days. 30 days కూడా కాదు, 25 days వేసుకోండి. ఎన్ని జాబ్స్ అప్లై చేస్తున్నారు? 1250 జాబ్స్ అప్లై చేస్తున్నారు ఫర్ మంత్. అంటే నీకు ఒకేసారి ఇమీడియట్ గా జాబ్ వస్తుందని అనుకోవద్దు మీరు కూడా, ఒక 2-3 months నోట్ పెట్టుకోవాలి కదా గ్రేస్ పీరియడ్. ఇప్పుడు పర్ డే 12,500 1250కి నువ్వు అప్లై చేస్తే ఇందులో ఏమంటారు, డివైడెడ్ బై ఒక 20%. 20% అంటే ఒక 500 500 మెంబర్స్ నీ ప్రొఫైల్ నువ్వు అప్లై చేసిన విజిబుల్ చేశారు. ఏం చేశారు? విజిట్ చేశారు అని కొట్టి చూశారు, మీ రెజ్యూమ్ చూశారు. అందులో నుంచి ఒక 20 ఫోన్ కాల్సే వచ్చినాయి అనుకుందాం మీకు. 500 లోంచి ఎన్ని వచ్చినాయండి? వెరీ లీస్ట్ ఒక పర్ మంత్ 20 ఫోన్ కాల్స్ వచ్చినాయి, హెచ్ఆర్ కాల్స్. ఈ 20లో ఒక మినిమం ఒక 5 షెడ్యూల్ అయినాయి అనుకో. ఫస్ట్ మంత్ 5 పోయినాయి, 5 నువ్వు అటెంప్ట్ చేసిన 5 పోయి, మరి రెండో మంత్ సేమ్ ప్రొఫార్మ్ వస్తుంది కదా, మళ్ళీ రెండో మంత్ కూడా 5 పోయింది అంటే 10 ఇంటర్వ్యూస్ పే చేసి పోగొట్టుకున్నావు. ఎందుకు పోగొట్టుకున్నావు సెర్చ్ చేసుకొని థర్డ్ మంత్ లో దానికి అప్లై చేసుకోవాలి. ఎక్కడెక్కడైతే మనం లాస్ అవుతున్నామో చెక్ చేసుకొని దాన్ని మళ్ళీ ఏం చేయాలి? మేనేజ్ చేసుకోవాలి. ఎలా చేస్తే జాబ్ వస్తుంది. వస్తుంది రావటంతో పాటు ఏమవుతుందండి? ఆ జాబ్ ఉంటుంది కూడా. ఓకేనా, సో ఇందులో మీరు ప్రతిదాన్ని ఓపెన్ చేసుకోవాలి, జేడీ చెక్ చేసుకోవాలి. ప్రతిదాన్ని ఓపెన్ చేసుకోవాలి, ఏం చేయాలి? జేడీ చెక్ చేసుకోవాలి. జేడీ చెక్ చేసుకోవాలి, ప్రతిదాన్ని జేడీ చెక్ చేసుకోవాలి. ఇలా మీ క్వాలిఫికేషన్ ఏముంది, ఏం అడుగుతుందో, ఏం చెక్ చేసుకోవాలో చెక్ చేసుకోవాలి. అర్థమైందా? ఇది హౌ టు సెర్చ్ ద జాబ్స్ అండి, జాబ్స్ ని ఎలా సెర్చ్ చేయాలి. ఓకేనా, సో ఇందులో మీకు వన్ మోర్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే, అది మాన్యువల్ అయినా ఆటోమేషన్ అయినా కూడా మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఫేస్ చేసే ప్రాబ్లం అని అంటే, మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ కి అర్థం కాని విషయం ఏంటంటే ప్రాజెక్ట్. సార్ రెజ్యూమ్ లో ఏ ప్రాజెక్ట్స్ పెట్టాలి, అసలు ప్రాజెక్ట్ ఏంది? ఈవెన్ ఇప్పటికి కూడా టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఇంకా ప్రాజెక్ట్ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎండ్ ఆఫ్ ద సెషన్ వచ్చిన తర్వాత సార్ మీరు ప్రాజెక్ట్ చెప్తారా సార్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా, చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ టీసీఎస్ కంపెనీ. నాకు టీసీఎస్ కంపెనీలో ఆఫర్ వచ్చింది. ఆఫర్ వచ్చిన తర్వాత వాడు ఏమన్నాడు నాతోటి, సార్ మీకు ఒక ప్రాజెక్ట్ అలకేట్ చేశాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాజెక్ట్ అలొకేషన్? ప్రాజెక్ట్ అలొకేట్ చేయటం అంటే ఏంటి? అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటి? టీసీఎస్ కంపెనీకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ అప్లికేషన్. ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ మీకు టోటల్ ప్రాసెస్ నేను మళ్ళీ పెట్టి చెప్పను, మళ్ళీ చెప్తే మళ్ళీ కోర్స్ రివర్స్ అవుతుంది, మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తుంది. ఒక క్లయింట్ వచ్చిండు, వాడికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇచ్చిండు, వాటిని డెవలప్మెంట్ చేసి టెస్ట్ చేసి డెలివర్ చేయమని. దట్ ఈస్ క్వాలిటీ యాజ్ అప్లికేషన్, దట్ ఈస్ క్వాలిటీ యాజ్ ప్రాజెక్ట్. దాన్నే అప్లికేషన్ అండి, దాన్నే కంపెనీ ఏముంటది? ప్రాజెక్ట్ అంట. ఇప్పుడు నువ్వు రెజ్యూమ్ లో 3 ప్రాజెక్ట్స్ పెట్టిన, దట్ ఈస్ నథింగ్ బట్ 3 అప్లికేషన్స్ కదా. దట్ ఈస్ నథింగ్ బట్ 3 అప్లికేషన్స్ కదా, అవునా కాదా? ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్ అనే అప్లికేషన్ డెవలప్ చేయమని ఒక కంపెనీ పోయింది. ఆ కంపెనీ ఏముంటది? అమెజాన్ అనేది నా ప్రాజెక్ట్ అంటది. ఎండ్ ఆఫ్ ద డే లో నువ్వు ప్రాజెక్ట్ అంటే ఏం డెలివర్ చేస్తావు?
అప్లికేషనే కదా. ఎండ్ ఆఫ్ ద డేలో ఏం డెలివరీ చేస్తారండి మీరు? అప్లికేషనే కదా. ఈ అప్లికేషన్ లో మనకి డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. ఈ కామర్స్ కానీ, హెల్త్ కేర్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, బ్యాంకింగ్ కానీ. నేను అన్ని చెప్పలేనండి కోర్సులో. నేను ఒక ఫ్లో చెప్తా, మీరు దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్స్ కి సెర్చ్ చేసుకో, డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్స్ కి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే సార్, ఈ కామర్స్ ప్రాజెక్ట్ చెప్పిండు, ఈ ఫ్లోని నేను హెల్త్ కేర్ లో ఎలా చేసుకుంటా, ఈ ఫ్లోని ఇన్సూరెన్స్ లో ఎలా చూసుకుంటా, ఈ ఫ్లోని బ్యాంకింగ్ లో ఎలా చూసుకుంటా, ఈ ఫ్లోని టికెట్ బుకింగ్ లో ఎలా చూసుకుంటా అనేది మీరేం చేయాలి? వన్ బై వన్ చెక్ చేసుకుంటా ఉండాలి. వన్ బై వన్ ఏం చేయాలి? చెక్ చేసుకుంటా ఉండాలి. సో ఇప్పుడు ఫైనల్ గా చెప్పండి, వాట్ ఈస్ యువర్ ప్రాజెక్ట్? ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ అప్లికేషన్. application. Normally these applications are developed by సాఫ్ట్వేర్. ఎవరు ఉన్నారా? ఆన్లైన్ స్టూడెంట్స్ ఉన్నారమ్మా? డెవలప్డ్ బై సాఫ్ట్వేర్ డెవలపర్స్. ఈ అప్లికేషన్స్ ని డెవలప్ చేసేది ఎవరు? ఆఫ్టర్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ డెవలప్డ్ బై అప్లికేషన్స్, నౌ ఇట్స్ టైమ్ టు టెస్ట్ ద అప్లికేషన్. ఓకేనా? వీడు ఏదైతే అప్లికేషన్, ఏదైతే ప్రాజెక్ట్ ని డెవలప్ చేసిండో అదే ప్రాజెక్ట్ ని మీరు ఏం చేయాలి? టెస్ట్ చేయాలి. సో ఎవ్రీ ప్రాజెక్ట్ ఆర్ అప్లికేషన్ కి మనకి టూ పార్ట్స్ ఉంటాయి కదండి, తెలుసా ఎవరికైనా? వన్ ఈజ్ ఫ్రంట్ ఎండ్ పార్ట్, సెకండ్ వన్ ఈజ్ బ్యాక్ ఎండ్ పార్ట్. ఈ రెండు పార్ట్స్ కలిపితే ఏమంటారు? అప్లికేషన్ అంటారు. ఎవ్రీ అప్లికేషన్ కి హౌ మెనీ పార్ట్స్ వీ హ్యావ్? టూ. ఏంటి రెండు? ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. నార్మల్ గా ఫ్రంట్ ఎండ్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ యూఐ. యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్. ఇందులో ఏముంటాయి సార్ అంటే జియుఐ ఉంటది, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటది. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఇమేజెస్ కానీ, వీడియో కానీ, టెక్స్ట్ కానీ, యానిమేషన్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, వీటి కాంబినేషన్ లో ఉండేదాన్ని ఫ్రంట్ ఎండ్ అంటారు. ఇట్ ఈస్ విజిబుల్ బై ఎండ్ యూజర్, ఇట్ ఈస్ విజిబుల్ బై టెస్ట్ ఇంజనీర్, ఇట్ ఈస్ విజిబుల్ బై ఎనీవన్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈజ్ బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ అంటే ఇట్ ఈస్ ఫంక్షనల్ పార్ట్. ఇట్ ఈస్ నాట్ విజిబుల్ బై టెస్ట్ ఇంజనీర్, ఇట్ ఈస్ నాట్ విజిబుల్ బై కస్టమర్, ఎండ్ యూజర్, ఇట్ ఈస్ విజిబుల్ బై ఓన్లీ డెవలపర్. ఓకేనా? నీకు ఒక అప్లికేషన్ టెస్టింగ్ వచ్చింది, నువ్వు అందులో ఉన్న బ్యాక్ ఎండ్ కోడ్ చూడగలుగుతావా? చూడలేవు. నార్మల్లీ బ్యాక్ ఎండ్ లో ఏముంటదండి? developed this code using the programming languages like Java గాని, పైథాన్ గాని, సి గాని, C++ గాని, .NET గాని, JavaScript గాని, రూబీ గాని, ఎనీ ప్రోగ్రామింగ్. ఈ పార్ట్ అంతా ఎవరు చూసుకుంటారు? డెవలపర్. డెవలపర్ మనకు కనిపించింది, ఈ రెండు పార్ట్లని వాళ్ళే డెవలప్ చేస్తారు. ఈ అప్లికేషన్ అయిపోయిన తర్వాత దీన్ని ఎక్కడ పంపిస్తారు మీకు? అరే బాబు, నేను అప్లికేషన్ డెవలప్ చేసా, ఇది అకార్డింగ్ టు రిక్వైర్మెంట్స్ ఉందా లేదా టెస్ట్ చేసి, ఒకవేళ అందులో నువ్వు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫైండ్ చేస్తే నాకు చెప్పు, లేదు ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే దాన్ని డెలివరీకి పంపించుకో అని చెప్పింది నీకు డెవలప్. ఇప్పుడు మీరు దీన్ని ఏం టెస్ట్ చేయాలండి? ఫంక్షనల్ టెస్టింగ్ చేయాలి అండ్ నాన్ ఫంక్షనల్ కూడా టెస్ట్ చేయాలి. ఒక అప్లికేషన్ ఏం చేయాలి? ఫంక్షనల్ చేయాలి. దీన్ని, ఈ రెండింటిని కలిపి టెస్ట్ చేయటాన్ని ఏమని చెప్పాలి? లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ లో సిస్టమ్ టెస్టింగ్ అంటారు. లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ లో ఇది ఎన్నో పార్ట్? థర్డ్ పార్ట్. యూనిట్ లెవెల్, ఇంటిగ్రేషన్ లెవెల్, సిస్టమ్ లెవెల్, యూజర్ యాక్సెప్టెన్సీ లెవెల్. ఓకేనా? ప్యూర్ గా క్యూఏ ఇంజనీర్ అనేవాడు ఏ పార్ట్ లో వర్క్ చేస్తారు సార్ అంటే సిస్టమ్ టెస్టింగ్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఫంక్షనల్, నాన్ ఫంక్షనల్ రెండు చేయాలి. ఒకవేళ మీరు రెండు అయితే రెండు చేస్తారు. నార్మల్ గా ఐటీ కంపెనీస్ లో ఫంక్షనల్ కి సపరేట్ మెంబర్స్ ఉంటారు, నాన్ ఫంక్షనల్ కి సపరేట్ మెంబర్స్ ఉంటారు. సో ఇప్పుడు మీరు నేర్చుకునేది ఫంక్షనల్ టెస్టింగ్ కాబట్టి ఇందులో రెండు పార్ట్స్ టెస్ట్ చేయాలి. ఒకటి యూజర్ ఇంటర్ఫేస్ టెస్ట్ చేయాలి, రెండు ఫంక్షనాలిటీని టెస్ట్ చేయాలి. ఒకటి యూజర్ ఇంటర్ఫేస్, రెండు ఫంక్షనాలిటీ టెస్ట్ చేయాలి. యూజర్ ఇంటర్ఫేస్ లో ఏం చెక్ చేస్తారు? నార్మల్ గా ఏం చెక్ చేస్తారండి? స్పెల్ మిస్టేక్స్ కానీ, అలైన్మెంట్స్ కానీ, ఫాంట్ స్టైల్స్ కానీ, ఫాంట్ సైజెస్ కానీ, కలర్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానివ్వండి, ట్యాబ్ ఆర్డర్స్ కానీ, మ్యాండేటరీ కాలమ్స్ కి ఆస్ట్రిక్ సింబల్స్ కానివ్వండి, ఇవన్నీ యూజర్ ఇంటర్ఫేస్ లో చెక్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫంక్షనాలిటీకి వస్తారు. ఫంక్షనాలిటీలో ఏ టెస్టింగ్ చేస్తారు మీరు? ఏ టెస్టింగ్ చేస్తారండి? పాజిటివ్ టెస్టింగ్ చేస్తారు, నెగిటివ్ టెస్టింగ్ చేస్తారు. వ్యాలిడ్, ఇన్వాలిడ్. పాజిటివ్ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్ రెండు చేస్తారు. వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ ఇచ్చి టెస్ట్ చేయటమే పాజిటివ్ టెస్టింగ్ అయితే,
ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ ఇచ్చి టెస్ట్ చేయటమేమో నెగిటివ్ టెస్ట్. ఇవి రెండు టెస్ట్ చేసి ఈ యూఐలో కానీ ఫంక్షనాలిటీలో కానీ ఏదైనా డిఫెక్ట్స్ కానీ మిస్టేక్స్ కానీ ఫైండ్ చేస్తే అవి డెవలపర్స్ కి రిపోర్ట్ చేసుకుంటారు. ఇదంతా మీరు ఆల్రెడీ నేర్చుకున్న ప్రాసెస్. ఓకేనా? సో మీరు ఒక ప్రాజెక్టు ఒక అప్లికేషన్ అంటే మీరు చేయాల్సినవి ఇవి. అర్థమైందా? సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆర్ అప్లికేషన్ ని నేను మరి యూజర్ ఇంటర్ఫేస్ ఫంక్షనల్ టెస్ట్ చేయాలి కదా. ఎలా టెస్ట్ చేస్తారు సార్ అంటే దట్ ఈస్ క్వాలిటీ యాజ్ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అండి. దీన్ని ఏమంటారండి? ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అంటారు. ఎవరికైనా తెలుసా ఎండ్ టు ఎండ్ అంటారు? ఎనీవన్? ఎవరికైనా తెలుసండి? ఏదైనా ఒక అప్లికేషన్ యొక్క ఫ్లోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెక్ చేయటాన్ని ఎండ్ టు ఎండ్ ఫ్లో అంటారు. ఓకేనా? ఒక కస్టమర్ అనేవాడు ఒక అప్లికేషన్ లోకి వస్తే వాడి వర్క్స్ ని ఎక్కడ స్టార్ట్ చేస్తాడు, ఎలా ఎక్కడ ఎండ్ చేస్తాడు అనేది కంప్లీట్ పర్ఫామ్ చేయటాన్ని ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అంటారు. ఓకేనా? ఒకవేళ చెప్పండి సార్ ఎలా చేస్తారు అంటే లెట్స్ గో విత్ ద ఈ కామర్స్ డొమైన్ తీసుకున్నాం చూడండి. డొమైన్స్ లో ఈ కామర్స్ డొమైన్ తీసుకున్నాం అనుకోండి. ఈ కామర్స్ డొమైన్ తీసుకుంటే ఈ కామర్స్ అప్లికేషన్ తీసుకుంటే ఇందులో మనకు ఫ్లో ఎలా ఉంటది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ అనేవాడు రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. ఓకేనా? ఏ అప్లికేషన్ కైనా ఏముంటది? రిజిస్ట్రేషన్ ఉంటది. ఆ రిజిస్ట్రేషన్ ఎలా ఉంటది? మెయిల్ ఐడి ఇవ్వటం, మొబైల్ నెంబర్ ఇవ్వటం, ఓటీపీ కొట్టడం, ఇంకోటి ఉంటది. ఇంకా కొన్నిటికి గెస్ట్లు ఉంటాయి. గెస్ట్ అంటే ఏంటి? రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాడే అక్కడ మీకు సమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఇస్తారు, వాటిని యూజ్ చేసుకొని లాగిన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ తర్వాత కామన్ గా మనం ఫేస్ చేసే పేజ్ ఏమంటారు? లాగిన్ పేజ్. సో ఫస్ట్ పేజ్ ఏమో రిజిస్ట్రేషన్ పేజ్ అనుకుంటే సెకండ్ పేజ్ ఏమంటారండి? లాగిన్. ఇది నార్మల్ గా స్టెప్స్. రిజిస్ట్రేషన్ అనేది సింగిల్ టైమ్, లాగిన్ అనేది ఎవ్రీ టైం. లాగిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు ఒక ఈ కామర్స్ అప్లికేషన్ కి వచ్చింది. ఎందుకు వస్తావు నువ్వు? ఎందుకు వస్తావు అండి? వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ఈ కామర్స్? నార్మల్ గా చూడండి, సర్చ్ ద రిక్వైర్డ్ ప్రొడక్ట్స్. ఏమంటండి? సెర్చ్ రిక్వైర్డ్. నీకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఏం చేయాలి? సెర్చ్ చేసుకోవాలి. సెర్చ్ చేసిన తర్వాత నీకు ఏ ప్రొడక్ట్ అయితే కావాలో ఆ ప్రొడక్ట్ ని డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సమ్ అప్లికేషన్స్ ఏం చేస్తాయి? కార్ట్ కి యాడ్ చేసుకోవాలి. కార్ట్ కి యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామండి? చెక్అవుట్ చేసుకోవాలి. ఓకే, నీకు కావాల్సిన అన్నిటిని కార్ట్ కి యాడ్ చేసిన, నీకు కావాల్సిన అన్నిటిని ఏం చేసినామండి? కార్ట్ కి యాడ్ చేసిన. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తాం చెప్పండి? కార్ట్ కి యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలి? చెక్అవుట్ చేసింది. ఓకేనా? కార్ట్ కి యాడ్ చేసిన తర్వాత ఇమీడియట్ గా ఏం చేస్తున్నా? చెక్అవుట్ చేయాలి. చెక్అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ ప్రొడక్ట్ యొక్క హిస్టరీ చూడటము, లేదా బ్యాక్ టు హోమ్, మళ్ళీ ఏదైతే హోమ్ పేజ్ ఉందో ఆ హోమ్ పేజ్ కి వచ్చి లేదా డైరెక్ట్ గా ఏం చేస్తాము? లాగౌట్ కి వెళ్ళిపోతాం. డైరెక్ట్ గా ఏం చేస్తామండి? లాగౌట్ కి వెళ్ళి. ఇవి నార్మల్ గా ఒక కస్టమర్ చేసే ఎండ్ టు ఎండ్ ఫ్లో. అది సార్ అందరు కస్టమర్లు ఇవన్నీ చేస్తారా సార్ అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఒకవేళ ల్యాప్టాప్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నావు, జస్ట్ ఏం చేస్తావు? లాగిన్ అవుతూ ప్రొడక్ట్ సెర్చ్ చేసుకుంటూ లిమిట్ వదిలేస్తావు. లేదు, కొంతమంది లాగిన్ చేసి ప్రొడక్ట్ యాడ్ చేసి కార్ట్ యాడ్ చేసి తర్వాత పర్చేజ్ చేద్దాం లిమిట్ వదిలేస్తారు. కొంతమంది ఏం చేస్తారు? డైరెక్ట్ లాగిన్ చేసుకొని ప్రీవియస్ లో కార్ట్ లో ఉన్న వాటిని డైరెక్ట్ చెక్అవుట్ చేసుకుంటారు. సో ఇలా మీరు ఏ పర్పస్ లో వచ్చినా కూడా ఇక్కడ ప్రాక్టీస్ లో మాత్రం మీరు ఎండ్ టు ఎండ్ ఫ్లో అనేది నేర్చుకోగలరు. అదేనా? సో ఇలా ఎండ్ టు ఎండ్ ఫ్లోని నేర్చుకోవటాన్ని మనం ఏమని కాల్ చేస్తామండి? ప్రాజెక్ట్ అంటారు, అప్లికేషన్ అంటారు. ఇప్పుడు బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకున్నారు. కస్టమర్ రిజిస్ట్రేషన్, లాగిన్, మనీ ట్రాన్స్ఫర్, మినీ స్టేట్మెంట్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, లోన్ అకౌంట్ చెకింగ్, మీకు తెలుసు కదా. ఇవన్నీ మీరు చేసే పనులే. ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ లో ఏజెంట్ లాగిన్ ఉంటది, కంపెనీ లాగిన్ ఉంటది, కస్టమర్ లాగిన్ ఉంటుంది. ఏజెంట్ ఏం చేస్తాడు? వాడికి ఎంతమంది కస్టమర్లు ఉన్నారు, అందరూ ప్రీమియం పే చేశారా లేదా, వాడికి ఎంత బెనిఫిట్ వచ్చింది, ఇవన్నీ చూసుకుంటాడు. కస్టమర్ ఏం చేస్తాడు? నా ప్రీమియం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని రోజులు పే చేసా, ఎప్పుడు డ్యూరేషన్ ఉంది, ఎప్పుడు ఇది అవుతుంది. కంపెనీ ఏం చేస్తుంది? అసలు ఎంతమంది కస్టమర్లు ఉన్నారు, ఎంతమంది ఏజెంట్లు ఉన్నారు, మేనేజ్, ఇవన్నీ చూస్తుంది. ఇలా ప్రతి అప్లికేషన్ కూడా డిఫరెంట్ ఫ్లో అనేది ఉంటుంది.
ఒకవేళ నువ్వు రెజ్యూమ్ లో ఈ కామర్స్ ప్రాజెక్ట్ కింద నేర్చుకో పెడితే, నువ్వు ఇంటర్వ్యూలో ఈ కామర్స్ ప్రాజెక్ట్ ఫ్లో చెప్పగలగాలి. హెల్త్ కేర్ ఉంటది, హెచ్ఆర్ఎం అంటారు, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటారు. నార్మల్ గా హెచ్ఆర్స్ యూజ్ చేస్తారు. ఒక ఎంప్లాయ్ రిక్రూట్ చేసుకున్నప్పుడు ఒక రిజిస్ట్రేషన్ చేయటం, వాడి క్రెడెన్షియల్స్ ప్రొవైడ్ చేయటం, వాడికి కావాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయటం, వాడికి అథెంటికేషన్స్ ప్రొవైడ్ చేయటం. లేదు వాడు రిజైన్ చేసిన తర్వాత వాడిని మళ్ళీ ఆ ఇచ్చిన అన్ని రిట్రైవ్ చేసుకోవటం, క్రెడెన్షియల్స్ అన్ని వాడిని చెక్అవుట్ చేయించటం, వాడికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేయటం, వాడిని సెటిల్మెంట్ చేయటం. ఇవన్నీ ఓ హెచ్ఆర్ఎం అంటారు, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటారు. ఇలా మీకు డిఫరెంట్ డొమైన్స్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో మనం కామన్ గా మనం చెప్పేది ఏంటంటే స్వాగ్ ల్యాబ్స్ అనే ప్రాజెక్ట్. ఇది ఈ కామర్స్ కి రిలేటెడ్. మళ్ళీ ప్రాజెక్ట్ లో అప్లికేషన్ లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఆల్రెడీ డెవలప్ చేసి లైవ్ లో రన్ అవుతున్న ప్రాజెక్ట్ ఉంటది. ఓకేనా? రెండోది వచ్చేసి ఏమంటారు, ఓన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ మనం చెప్పే స్వాగ్ ల్యాబ్స్ కానీ, మనం చెప్పే ఫేస్బుక్ కానీ, ఇవన్నీ లైవ్ అప్లికేషన్స్ అండి. ఇవి ఆల్రెడీ సమ్మన్ డెవలప్ చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేసి, ఇప్పుడు ఈ స్వాగ్ ల్యాబ్స్ కానీ, డెమో క్యూ కానీ, ఆరెంజ్ హెచ్ఆర్ఎం, ఇవన్నీ టెస్టింగ్ పర్పస్. అంటే టెస్టింగ్ నేర్చుకునే స్టూడెంట్స్ నేర్చుకోవటం కోసం సమ్ మెంబర్స్ వీటిని డెవలప్ చేశారు. ఇందులో ఆల్ కవర్ అవుతాయి. అదే మీకు ఫేస్బుక్ కానీ, అమెజాన్ కానీ, ఇవి లైవ్ అప్లికేషన్స్. వీటిని మీరు మల్టిపుల్ టైమ్స్ వాటి మీద వర్క్ చేస్తుంటే సమ్ టైమ్స్ మీకు సెక్యూరిటీ థ్రెట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. నువ్వు పదే పదే ఫేస్బుక్ ఇన్వాలిడ్ ఇన్వాలిడ్ టైప్ చేస్తున్నావు అనుకోండి, సమ్ టైమ్స్ మీకు సెక్యూరిటీ నోటిఫికేషన్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది, మీ అకౌంట్ బ్లాక్ కావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. అందుకే ఆ ప్రాబ్లం లేకుండా మనం ఏం చేస్తాం, ఇక్కడ టెస్టింగ్ ఏదైతే వెబ్సైట్స్ ఉన్నాయో వాటిని యూజ్ చేస్తాం అంటారు. ఓకేనా? దాంతో పాటు మనం కొన్ని లోన్ అప్లికేషన్, ఓన్ అప్లికేషన్స్ ఇచ్చినాం కదా, సో అవి కూడా టెస్ట్ చేసుకుంటా ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు ఈ స్వాగ్ ల్యాబ్స్ అని ఈ కామర్స్ అప్లికేషన్ కనుక ఓపెన్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఓపెన్ ద అప్లికేషన్. ఇది స్వాగ్. యాక్చువల్గా దీనికి దేర్ ఇస్ నో రిజిస్ట్రేషన్ పేజ్, డైరెక్ట్ ఏ పేజ్ ఉంటుంది, హోమ్ లాగిన్ పేజ్ ఉంటుంది. అదే మీకు ఇక్కడ డెమో డెమో ప్లస్ అని ఉంటుంది. ఈ డెమో ప్లస్ అప్లికేషన్ కి మీకు ఇక్కడ సైన్ అప్ పేజ్ ఉంటుంది, లాగిన్ పేజ్ ఉంటుంది. లాగిన్ చేసుకుంటే అప్పుడు లాగిన్ అవుతుంది. ఆల్ పేజెస్ ఒకేలా ఉండాలని రూల్ ఏమి. ఇప్పుడు ఈ అప్లికేషన్ కి ఎండ్ టు ఎండ్ ఫ్లో చెప్పండి సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ చేయాలి. ఎలా? వాలిడ్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత మీకు కావాల్సిన ప్రొడక్ట్ ఏం చేయాలి, యాడ్ టు కార్ట్. కార్ట్కి యాడ్ చేసా, కార్ట్ పైన క్లిక్ చేయాలి, చెక్అవుట్ చేయాలి, సమ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, కంటిన్యూ అనాలి, మన డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవాలి, ఫినిష్ అనాలి. ఫినిష్ అన్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనాలి, బ్యాక్ హోమ్ అనాలి. ఫైనల్ గా అరవింద్ లాజిక్ ఇక్కడ ఏం చేస్తున్నాం మళ్ళీ చూపిస్తే చూడండి. ఫస్ట్ లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలి. ఇప్పుడు నువ్వేం చేయాలి, మాన్యువల్ టెస్టింగ్ లో లాగిన్ పేజీకి టెస్ట్ కేసెస్ రాసుకోవాలి. ఓకే, లాగిన్ అయిన తర్వాత ఏం చేయాలి, ఈ యాడ్ టు కార్ట్ టెస్ట్ కేసు తెలుసు కదా, దీనికి స్టెప్స్ ఎలా రాస్తావు, ఆఫ్టర్ సక్సెస్ఫుల్ లాగిన్ క్లిక్ ఆన్ యాడ్ టు కార్ట్, ద ప్రొడక్ట్ షుడ్ బి యాడ్ టు ద కార్ట్. ప్రొడక్ట్ షుడ్ బి యాడ్ టు ద కార్ట్. ప్రొడక్ట్ అనేది యాడ్ కార్ట్ కి యాడ్ అవ్వాలి. ఇమీడియట్లీ ద కార్ట్ షుడ్ షోస్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్, అండ్ ఇమీడియట్లీ ద యాడ్ టు కార్ట్ బటన్ షుడ్ చేంజ్ టు రిమూవ్. ఇప్పుడు మీకు ఇక్కడ యాడ్ టు కార్ట్ అని ఉంది. ఇమీడియట్ గా దీన్ని క్లిక్ చేయగానే ఏమవుతుంది, ఈ ప్రొడక్ట్ అనేది కార్ట్ కి యాడ్ అయినట్లు మనకి నెంబర్ చూపించాలి. ఈ యాడ్ టు కార్ట్ ఎందులోకి మారాలి, రిమూవ్ లోకి మార్చాలి. వెన్ యూ క్లిక్ ఆన్ రిమూవ్, ఇమీడియట్లీ ఇట్ షుడ్ చేంజ్ టు యాడ్ టు కార్ట్ అండ్ ద నెంబర్ మస్ట్ బి డిక్రీజ్డ్ ఇన్ ద కార్ట్. ఓకేనా? దీని తర్వాత ఏంటి, యాడ్ టు కార్ట్. సో హౌ మెనీ ప్రొడక్ట్స్ యు ఆర్ యాడెడ్, చెక్ ఇట్ వన్స్ అగైన్ అండ్ గో టు చెక్ అవుట్. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఫ్యూ మోర్ ప్రొడక్ట్స్, go to continue shopping and add to the cart. Okay na? Then again go to cart. So if you want to remove any one product, you can remove the here also or here also. మీరు మెయిన్ పేజ్ లో అయినా దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు, కార్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా రిమూవ్ చేసుకోవచ్చు. వెన్ ఎవర్ ద ప్రొడక్ట్స్ ఈజ్ ఫైనలైజ్డ్, గో టు ద చెక్అవుట్.
సో దెన్ గివ్ ద యువర్ క్రెడెన్షియల్స్. మరి మీ అడ్రస్ రావాలి కదా. ఓకేనా. ఈ కామర్స్ అంటే ఏంటి? ఆన్లైన్ లో ప్రొడక్ట్స్ కొంటాం కదండి. సో కంటిన్యూ. Check the all payment details, payment information, shipping information, total price. So if you have any things to change, go to the cancel. If you want to move the next step, finish. Whenever you click on finish, your order is successfully has been dispatched and will arrive just as fast as the get there. Finally, back to home. Thank you for your order. Finally, back to home. So whenever your work is completed, click on this one. ఇది మీరు మాన్యువల్లో అయినా చేయగలగాలి, ఆటోమేషన్ మాన్యువల్ అయినా చేయగలగాలి. సో ఇలా మీరు మాన్యువల్లో ఆటోమేషన్ లో ఈ ఆల్ స్టెప్స్ పర్ఫామ్ చేయటాన్ని ఎండ్ టు ఎండ్ ఫ్లో అంటారు. ఏం చేసిన ఇప్పుడు మనం లాగిన్ చేసినాం, ప్రొడక్ట్ ని కార్ట్ కి యాడ్ చేసినాం, చెక్అవుట్ చేసినాం, పేమెంట్ చేసినాం, బ్యాక్ టు హోమ్ వచ్చినాం, లాగౌట్ చేసినాం. ఇది కంటిన్యూషన్ చేయగలగాలి. ఓకేనా. అదే మీరు సేమ్ స్టెప్స్ ని మాన్యువల్ లో చేయాలంటే ఏం చేయాలి? టెస్ట్ కేసెస్ రాసి. ఈ ఫ్లో అనేది కంటిన్యూ అయితేనేమో టెస్ట్ కేసు పాస్ అనాలి. ఇందులో ఎక్కడైనా మిడిల్ లో ప్రాబ్లం వస్తే డిఫెక్ట్. అదేనా. దిస్ పార్ట్ క్వాలిటీ యాజ్ ఎండ్ టు ఎండ్ ఫ్లో ఏమంటారండి దీన్ని? ఎండ్ టు ఎండ్ ఫ్లో ఆఫ్ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అనాలి, ఎండ్ టు ఎండ్ ఫ్లో ఆఫ్ అప్లికేషన్ అనాలి. ఇది ఒక్కొక్క అప్లికేషన్ లో ఒక్కొక్క ఫ్లో ఉంటుంది. ఒకటే ఫ్లో ఉండాలని రూల్ లేదు. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోస్ ఉంటాయి. మాక్సిమం ఈ కామర్స్ అప్లికేషన్స్ అన్నిటి కూడా ఇదే ఉంటుంది. ఈ కామర్స్ కాదు. ఇప్పుడు నువ్వు మూవీ టికెట్కి వెళ్ళినావు, ఏం చేస్తావు? ఐదర్ రిజిస్ట్రేషన్ ఆర్ లాగిన్, search the movie, select the number of tickets, payment, ticket download, లాగౌట్. జొమాటోకి వెళ్ళినాం ఫుడ్ డెలివరీకి, రిజిస్ట్రేషన్, లాగిన్, సెర్చ్ ద రిక్వైర్ రెస్టారెంట్ ఆర్ ఫుడ్. మీకు కావాల్సిన రెస్టారెంట్ ని కానీ ఫుడ్ ని కానీ ఆర్డర్ చేసుకోండి. సెలెక్ట్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్, చెక్అవుట్, పేమెంట్, ఆర్డర్ హిస్టరీ, లాగౌట్, ట్రాక్ ద ఆర్డర్, లాగ్. ఇలా మీరు ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ దేనికి పోయినా సేమ్. మీ షోకి వెళ్ళారు, మంత్రాకి వెళ్ళారు, సేమ్. ర్యాపిడోకి వెళ్ళారు, సేమ్. రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, లాగిన్ చేసుకుంటారు. మీకు కావాల్సిన ఫ్రమ్ టు ఇస్తారు, ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఇస్తారు. మీకు కావాల్సిన వెహికల్ సెలెక్ట్ చేసుకుంటారు, రైడ్ బుక్ చేసుకుంటారు. అయిపోయిన తర్వాత లాగౌట్ చేసుకుంటారు. అర్థమైందా? సో ఇలా మీరు ఎండ్ టు ఎండ్ ఫ్లో అనేది నేర్చుకోగలిగితేనే మీకు సబ్జెక్ట్ అనేది వస్తుంది. క్లియర్. ఇలా మీరు దేనికి నేర్చుకోవాలని చెప్తున్నా? డిఫరెంట్ డొమైన్స్ ఆఫ్ అప్లికేషన్స్ నేర్చుకోవాలి మీరు ఓన్గా. ఓకే అండి. ఇలా గూగుల్ ఉంది కదా, గూగుల్ చూసి ప్రపంచాలే మారుతుంది. మీరు నేర్చుకోకపోతే ఎట్లా? యూ కెన్ యూస్ ద గూగుల్ ఆర్ చాట్ జీపీటీ, ఎనీథింగ్. సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి. చూడండి, మనం ఒక పని చేయటానికి మన సరౌండింగ్స్ లో ఉన్న రిసోర్సెస్ ని, అవైలబుల్ ఉన్న రిసోర్సెస్ ని యూజ్ చేసుకోకపోతే మిస్టేక్, యూజ్ చేసుకుంటే మిస్టేక్ కాదు. నేను యూజ్ చేయను, నేను ఇట్లే ఉంటా అంటే దట్ ఈస్ ద లాస్ ఆఫ్ యూ అని. అదేనండి. ఇప్పుడు ఈ కాలంలో నాకు బైక్ వద్దు, నేను నడిచిపోతా అంటే ఇది 10 నిమిషాల మీద అది గంట సేపు పడుతుంది. ఇవాళ కూడా నేను క్యాష్ మెయింటైన్ చేస్తానంటే ఏటీఎం దగ్గర పోయి నిలబడి క్యాష్ ఇచ్చేంత వేస్ట్ కదా. సో మనం ఎప్పుడైతే మార్కెట్ మారుతుందో మనం కూడా ఏం చేయాలి? దానికి తగ్గట్టు మారాలి. ఓకేనా. సో ఇది క్లియర్ కదా. ఇప్పుడు దీన్ని మాన్యువల్ అయితే ఏం చేస్తారు? సేమ్ టెస్ట్ కేసెస్కి వెళ్తారు. టెస్ట్ కేసెస్ తెలుసు కదా మీ అందరికి. ఓకేనా. సినారియోస్ రిక్వైర్మెంట్స్ ఎనాలిసిస్ చేసుకుంటారు, సినారియోస్ కేసెస్ రాస్తారు, ఏం చేస్తారు? వాటిని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎగ్జిక్యూట్ చేసి హౌ మెనీ పాస్, హౌ మెనీ ఫెయిల్, హౌ మెనీ పాస్, హౌ మెనీ ఫెయిల్ రాసుకుంటారు. ఫెయిల్ అయిన టెస్ట్ కేసెస్ ని ప్రీవియస్ లో చూపించాయి కదా, సేమ్ యూజ్ చేసి రిపోర్టింగ్ అండ్ ట్రాకింగ్ చేసుకుంటారు. ఇప్పుడు అదే స్వాగ్ ల్యాబ్స్ కి టెస్ట్ కేసెస్ ఎలా ఉంటాయి సార్ అంటే, జస్ట్ మీకు బ్రీఫ్ ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నా. ఇవన్నీ మీరు ఆల్రెడీ మనం కోర్సులో చెప్పినాము, మీరు ప్రాక్టీస్ కూడా చేశారు. ఓకేనా. సో ఈ రోజు మళ్ళీ ఒకసారి ఓవర్ వ్యూ కోసం చూపిస్తున్నా అంతే. సేమ్ చూడండి. ఎంటర్ వ్యాలిడ్ యూజర్ నేమ్, వ్యాలిడ్ పాస్వర్డ్, క్లిక్ ఆన్ లాగిన్ బటన్, ఇన్వాలిడ్ యూజర్ నేమ్. ఇక్కడ మీరు ఏం చేయాలి? లాగిన్ పేజ్,
యాడ్ టు కార్ట్ పేజ్, ఓకేనా, చెక్అవుట్ పేజ్, ఆర్డర్ హిస్టరీ పేజ్, లాగౌట్ పేజ్, సపరేట్ సపరేట్ రాసుకోవాలి. ఒక అప్లికేషన్ యొక్క టెస్ట్ కేసెస్ ఓపెన్ చేస్తే అందులో ఉన్న మాడ్యూల్స్ ఆర్ ఫ్లో అనేది మీకు ఇక్కడ కనపడాలి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ చేసుకుంటే వెళ్ళాలి. ఓకేనా, ఇవి ఏమంటున్నాం మనం, మాన్యువల్ టెస్ట్ కేస్. ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో తెలుసు కదా అందరికి. ఓకేనా, సో నౌ ఇట్స్ టైమ్ టు మూవ్ ద ఆటోమేషన్. సో ఇప్పుడు దీన్ని మనం ఎందులోకి మూవ్ చేయాలి, మీకు ఆటోమేషన్ స్క్రిప్ట్లు కూడా వచ్చు కదా. లాగిన్ ఇప్పుడు స్వాగ్ ల్యాబ్స్ యొక్క లాగిన్ పేజ్ స్క్రిప్ట్ రైటర్ రాదా మీకు, రాదా? ఓపెన్ బ్రౌజర్, ఎంటర్ యూఆర్ఎల్, ఐడెంటిఫై ద యూజర్ నేమ్ ఎలిమెంట్, ఎంటర్ ద యూజర్ నేమ్, ఐడెంటిఫై ద పాస్వర్డ్ ఎలిమెంట్, ఎంటర్ పాస్వర్డ్, క్లిక్ ఆన్ లాగిన్ బటన్, క్లిక్ ఆన్ లాగిన్ బటన్. దెన్ దీని తర్వాత ఏం చేస్తారు, ఆటోమేటికల్లీ చెక్ ద లాగిన్ పేజ్ ఇస్ ఓపెన్ అన్నట్టు. అది కూడా వచ్చు కదా మీకు. ఎలా, యాక్చువల్ టైటిల్ ఆర్ యూఆర్ఎల్ గెట్ ద కంటైన్స్ ద ఇన్వెంటరీ, ఇట్ విల్ టెస్ట్ కేస్ పాస్ వెన్ ఎవర్ వాజ్ ఓపెన్డ్, ఐడెంటిఫై ద, ఈ ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేయడం వచ్చు కదా. ఇన్స్పెక్ట్ లోకి వెళ్తారు, డైరెక్ట్ ఎలిమెంట్ ఐడెంటిఫై చేయండి. ఇక్కడ మీరు ఎక్స్పాత్ లో టెక్స్ట్ అనే మెథడ్ కానీ క్లాస్ కానీ ఏదైనా యూజ్ చేసుకోండి. క్లిక్ చేయండి, క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది కదా. ఓపెన్ అయిన తర్వాత యాడ్ టు కార్ట్ ఓపెన్ చేసుకున్నా ఒకటే, లేదా డైరెక్ట్ ఓపెన్ చేసుకున్నా. చూడండి, ఇప్పుడు దీన్ని డిస్క్రిప్షన్ తెలుసుకోవాలంటే దీన్ని క్లిక్ చేయండి. అవసరం లేదు సార్ దిస్ ఈజ్ ఎనఫ్ అంటే దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ కార్ట్కి యాడ్ అవుతుంది. ఓకేనా, లేదు సార్ అంటే ఇలా క్లిక్ చేసి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకొని ఏమనాలి, కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేశారా, ఇక్కడ ఇమేజ్ చిన్న కనిపిస్తుంది, ఇక్కడికి వెళ్ళిన తర్వాత బిగ్ కనిపిస్తుంది. ఇప్పుడు యాడ్ టు కార్ట్ తర్వాత మళ్ళీ ఈ ఎలిమెంట్ ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి ప్రొడక్ట్ చెక్ చేసుకొని పాజిటివ్ నెగిటివ్ చేయాలి. ఇక్కడ రిమూవ్ అవుతుందా లేదో చూడాలి, ఇక్కడ కంటిన్యూ షాపింగ్ చెక్ చేయాలి, చెక్అవుట్ చేయాలి, పాజిటివ్ ఫాలో చెక్అవుట్. మళ్ళీ ఈ ఎలిమెంట్ ఐడెంటిఫై చేయండి, చెక్అవుట్ ఎలిమెంట్ ఐడెంటిఫై చేయండి. ఇదే కదా, చెక్అవుట్ ఎలిమెంట్ ఐడి, ఐడి కానీ నేమ్ కానీ చెక్అవుట్ ఎలిమెంట్ ఐడెంటిఫై చేయండి, చెక్అవుట్ పైన క్లిక్ చేయండి. దెన్ ఈ టెక్స్ట్ బాక్సెస్ ఐడెంటిఫై చేయండి, అందులో సెండ్ కీస్ యూజ్ చేసుకొని డేటాని ఎంటర్ చేసి, ఓకేనా, డేటాని ఎంటర్ చేసిన తర్వాత ఏం చేస్తారు, పాజిటివ్ లో కంటిన్యూ, నెగిటివ్ లో క్యాన్సిల్, పాజిటివ్ లో కంటిన్యూ, నెగిటివ్ లో క్యాన్సిల్, కంటిన్యూ బటన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డేటా ఎంటర్ చేయాలి కదా, సెండ్ కీస్ యూజ్ చేసి డేటాని ఎంటర్ చేయండి, కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత స్క్రోల్ చేయండి, స్క్రోల్ చేయడం వచ్చు కదా, వర్టికల్ స్క్రోలింగ్, ఫినిష్. ఇది ఈ ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేయండి, ఆ ఎలిమెంట్ ని ఏం చేస్తారు, ఫినిష్ అనే బటన్ ఐడెంటిఫై చేసి క్లిక్ చేయండి. మళ్ళీ బ్యాక్ టు హోమ్ అనే బటన్ ఐడెంటిఫై చేయండి, క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఏం చేస్తారు, ఈ ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేయండి, లాగౌట్ చేయండి. అదే మీరు చేసే ఆటోమేషన్ టెస్టింగ్. మీరు అందులో కొత్తగా చేసేది ఏమైనా ఉందా, ఉందా లేదా? అది మీరు అప్లికేషన్ బట్టి చేంజ్ అవుతుంది కాబట్టి మీరు దాన్ని ఏమంటారు, ఆ, గుర్తుపెట్టుకోవద్దు, బట్టి పట్టొద్దు. ఆ అప్లికేషన్ యొక్క ఫ్లోని బట్టి అనాలిసిస్ చేసుకోవాలి అంతే. ఓకేనా, సో అక్కడ ఏదో కనపడ్డది, ఈ సార్ చెప్పింది ఈ మూడే ఫాలో అవ్వాలి అంటే ఆల్ అప్లికేషన్ సేమ్ ప్రాసెస్ ఉండవు కదా. మీరు అమెజాన్ పోతే అమెజాన్ కూడా అంతే ఉంటదండి. మీరు అమెజాన్ చెక్ చేసుకోండి, అందులో మాత్రం మీకు కొత్తగా ఏం కనిపిస్తుంది చెప్పండి. మీ ఆ? ఆ, మీరు ఇక్కడ సెర్చ్ చేసుకుంటే సెర్చ్ చేసుకోండి, లేకపోతే డైరెక్ట్ ఎలిమెంట్ ఫైండ్ చేసి క్లిక్ చేయండి, కొంచెం స్క్రోల్ చేయండి, తెలిసి చూడాలంటే చూడండి, లేకపోతే బై నో బటన్ ని క్లిక్ చేయండి, ఎలిమెంట్ ని ఫైండ్ చేసి క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఏం చేస్తారు, లాగిన్, ఈ టెక్స్ట్ బాక్స్ ఎంటర్ చేసి డేటాని ఎంటర్ చేయండి, కంటిన్యూ బటన్ ని క్లిక్ చేయండి, ఈ టెక్స్ట్ బాక్స్ ఎంటర్ చేసి పాస్వర్డ్ క్లిక్ చేయండి, సైన్ ఇన్ చేయండి. అదేనా, సో మాక్సిమం దేనికైనా కూడా ఫ్లో అనేది సేమ్. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ కి ఇదే స్క్రిప్ట్ ఆటోమేషన్ లో అయితే ఎలా సార్ అంటే, నా దగ్గర కొన్ని శాంపిల్ స్క్రిప్ట్ ఉంది, ఇవి ఆల్రెడీ మీరు స్వాగ్ ల్యాబ్స్ కి ఇంతకు ముందు రాశారు స్క్రిప్ట్స్. ఓకేనా, చూడండి నేను పాజిటివ్ వేలో ఒక స్క్రిప్ట్ చూపిస్తే మీకు, రిమైనింగ్ మీరు ఏం చేయాలి, రిమైనింగ్ మీరు చేసుకోండి. చూడండి, ఎండ్ టు ఎండ్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇవన్నీ మీరు ఇవన్నీ ఇప్పుడు చెప్పొద్దు, ఆల్రెడీ మీకు తెలిసినాయి కదా. లాంచ్ ద డ్రైవర్, ఎంటర్ ద యూఆర్ఎల్, మాక్సిమైజ్, లాగిన్, యూజర్ నేమ్, వ్యాలిడ్ యూజర్ నేమ్, వ్యాలిడ్ పాస్వర్డ్, క్లిక్ ఆన్
లాగిన్ అయిన తర్వాత ఏం చేయాలి, మీరు కావాలంటే ఇక్కడ లాగిన్ పేజ్ ఓపెన్ అయిందా లేదా ఇఫ్ కండిషన్ రాసుకోండి, తెలుసు కదా. తర్వాత ఏం చేస్తున్నారు, క్లిక్ ఆన్ యాడ్ టు కార్ట్ ఆఫ్ సాస్ ల్యాబ్స్ బ్యాక్ ప్యాక్. సాస్ ల్యాబ్స్ బ్యాక్ ప్యాక్ అంటే ఏం చెప్పండి. సో మీరు అందులో ఆ ప్రొడక్ట్ ప్లేస్ లో మీరు కావాలంటే సాస్ ల్యాబ్స్ బ్యాక్ ప్యాక్, ఇందులో ఏ ఎలిమెంట్ ని ఫైన్ చేసిన మనం, యాడ్ టు కార్ట్ అనే ఎలిమెంట్ ని ఫైన్, దాన్ని ఏం చేసిన ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసినామండి, షాపింగ్ కార్ట్ లింక్ ఎక్కడ, ఇక్కడ ఇది క్లిక్ చేసిన తర్వాత షాపింగ్ కార్ట్ షాపింగ్ కార్ట్ లింక్, ఈ లింక్ ని క్లిక్ చేసి, ఈ లింక్ ని దీన్ని కూడా ఏం చేయాలి, క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు చూడండి, ఇది వచ్చిన తర్వాత చెక్అవుట్ బటన్ ని క్లిక్ చేయండి. చెక్అవుట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం ఓపెన్ అవుతుంది మీకు, టెక్స్ట్ బాక్సెస్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ పోస్టల్ కోడ్ ఏదో ఒకటి ఎంటర్ చేసి, కృష్ణ అన్న సంథింగ్ ఎంటర్ చేసి, ఎంటర్ చేసిన తర్వాత ఏం చేసినాము, ఎక్కడ ఇవి ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ బటన్ ని క్లిక్ చేసింది. దాని తర్వాత ఏం చేసినామండి, కంటిన్యూ బటన్ ని క్లిక్ చేసి, ఓకే. దాని తర్వాత ఏం చేసినాం, స్క్రోల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసిన, ఫినిష్ బటన్ ని క్లిక్ చేసిన, ఎక్కడ వచ్చింది ఫినిష్ బటన్, ఇది ఎక్కడ ఫినిష్ తర్వాత నెక్స్ట్ ఏంటి, బ్యాక్ టు హోమ్, బ్యాక్ టు ప్రొడక్ట్స్ ఆర్ బ్యాక్ టు హోమ్, ఓకే. దాని తర్వాత ఏం చేసిన, రియాక్ట్ బర్గర్ మెను అంటే ఇది, లాగౌట్ కి దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఏం చేసినాము, అది క్లిక్ చేసిన తర్వాత ఏం చేసినామండి, లాగౌట్ స్లైడర్ లింక్ అంటే ఏంటి ఇది, ఓకేనా. దీనికి రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ అంటే ఇక్కడ చూపిస్తుంది మీకు, చూడండి ఎలిమెంట్ ఏంటి, లాగౌట్ స్లైడర్, ఏమి చేసిన లాగౌట్ స్లైడర్ లింక్, ఫైనల్ గా టెస్ట్ కంప్లీటెడ్ లాగిన్ పర్చేజ్ లాగౌట్, ఫైనల్ ఏం చేసినటువంటి బ్రౌజర్ ని క్లోజ్ చేస్తాం, రైట్. సో దిస్ ఈజ్ క్వాలిటీ యాజ్ ఎండ్ టు ఎండ్ ఫ్లో ఆఫ్ అప్లికేషన్. దీన్నే సింపుల్ గా ఏమని కాల్ చేయొచ్చు, ప్రాజెక్ట్ అని కాల్ చేయొచ్చు. మీరు రియల్ టైమ్ లో కూడా ఇలా ఎండ్ టు ఎండ్ ఫ్లో, పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్ స్క్రిప్ట్స్ రాసుకుంటారు, ఓకేనా. షల్ వి రన్ దిస్ వన్, ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. యూఆర్ఎల్ ఎంటర్ చేసి తర్వాత ఏం చేస్తుంది, యూజర్ నేమ్ ఎంటర్ చేస్తుంది, పాస్వర్డ్ ఎంటర్ చేస్తుంది, లాగిన్ లాగిన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది, కార్ట్ కి యాడ్ చేయండి. కార్ట్ కి యాడ్ చేసిన తర్వాత ఎందుకంటే వెయిట్స్ ఎందుకు ఇస్తుందంటే మీరు అబ్జర్వ్ చేస్తారని, కంటిన్యూ బటన్ ని క్లిక్ చేయండి, ఓకే. చేసిన తర్వాత ఏం చేస్తారు, బ్యాక్ టు ప్రొడక్ట్స్ రండి, వచ్చిన తర్వాత ఏం చేస్తారు, మెనూని క్లిక్ చేయండి, ఫైనల్ గా లాగౌట్ బటన్ క్లిక్ చేసి ఫైనల్ గా ఏం చేస్తారు, ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయిన తర్వాత లాగౌట్ చేయండి, ఓకేనా. లాగౌట్ తర్వాత చూద్దాం. సో షల్ వి రన్, ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ స్టెప్స్. ఓపెన్ అయింది, మాక్సిమైజ్ అయింది, యూఆర్ఎల్ ఎంటర్ అయింది, తర్వాత వాలిడ్ యూజర్ నేమ్, ప్రొడక్ట్ యాడ్ అయింది, కార్ట్ క్లిక్ అయింది, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ క్లిక్ ఎంటర్ అయింది, ఫినిష్ అయింది, మళ్ళీ అదేనా ఎక్కడ స్టార్ట్ చేసినా అక్కడికి వచ్చింది. ఈ గ్యాప్ లో ఏం చేసినాం మనం, ఒక ప్రొడక్ట్ ఆర్డర్ చేసినాం, అదేంటంటే ఒక ప్రొడక్ట్ ఏం చేసినాం, ఆర్డర్ చేసినాం, టెస్ట్ కంప్లీటెడ్ లాగిన్ పర్చేజ్ లాగౌట్. సో ఆల్ ఫ్లోని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, ఇక్కడ ఫాస్ట్ కడతాం చూడండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ బటన్ తర్వాత యాడ్ టు కార్ట్, కార్ట్ తర్వాత కృష్ణ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ బటన్ క్లిక్ చేసి, కంటిన్యూ బటన్ తర్వాత ఫినిష్ బటన్ తర్వాత బ్యాక్ టు ప్రొడక్ట్స్, ఓకే. సో మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి,
అదేనా? ఫైనల్లీ లాగౌట్ అయిన తర్వాత బ్రౌజర్ కూడా ఇక్కడికి డ్రైవర్ డాట్ క్విట్ ఇస్తే ఏమొస్తుంది? బ్రౌజర్ కూడా క్లోజ్ అయిపోతుంది. బ్రౌజర్ కూడా ఏమైపోతుందండి? ఇక్కడ మీరు ఈ స్టెప్స్ రాసిన ఫ్లో, ఇక్కడ స్టెప్స్ రాసిన చూడండి, వన్ బై వన్ చెప్పా కదా. స్క్రిప్ట్ రాసేటప్పుడు కంపల్సరీగా ఏం చేయాలి? కామెంట్స్ రాయాలి. అదేనా? ఇది ఎండ్ టు ఎండ్ ఫ్లో ఆఫ్ అప్లికేషన్. ఒక అప్లికేషన్ యొక్క ఎండ్ టు ఎండ్ ఫ్లో అంటే ఇది. అదేనా? మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్. మాన్యువల్ లో ప్రాజెక్ట్, ఆటోమేషన్ లో ఆటోమేషన్ లో ఒకటే ప్రాజెక్ట్. ఇప్పుడు మనం ఏదైతే ఆటోమేషన్ చేసినామో ఈ స్టెప్స్ ని మీరు ఎందులో చేయాలి? మాన్యువల్ లో చేయాలి. ఇందులో మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, దేర్ ఈజ్ ఎనీ జావా కాన్సెప్ట్స్ డైరెక్ట్లీ. ఇందులో మీకు ఎక్కడైనా జావా కాన్సెప్ట్ డైరెక్ట్ తగిలిందా? తగలదు. ఓకేనా? జావా అనేది మీకు జస్ట్ ఆ టాపిక్, ఆ పర్టికులర్ పార్ట్ అనేది ఇలా ఉంటదని చెప్పడానికి మాత్రమే. నేర్చుకునేటప్పుడు అమ్మో సార్ అందులో జావా ఉంది, అది నాకు వస్తుందా రాదని మీరు ఫీల్ అవుతారు తప్ప, ఎండ్ ఆఫ్ ద సెషన్కి వచ్చేటప్పటికి మీరు మాక్సిమం కాన్సెప్ట్స్ అన్ని కూడా సెలీనియం. ఈ సెలీనియం లో కూడా ఎలా చేస్తారు మీరు? మాన్యువల్ గా ఏదైతే స్టెప్స్ ఉంటాయో వాటిని ఆటోమేషన్ లో కన్వర్ట్ చేస్తారు. మీరు ఇక్కడ ఏది కూడా కొత్తగా నేను ఇది చెయ్యాలా సార్ అంటానికి ఏమి ఉండదు, గుర్తుపెట్టుకోండి. మాన్యువల్ లో ఏ స్టెప్ అయితే రాస్తారో ఆ స్టెప్స్ ని ఎందులో కన్వర్ట్ చేస్తారు మీరు? ఆటోమేషన్ లో కన్వర్ట్ చేస్తారు. మాన్యువల్ స్టెప్స్ ని ఎందులో కన్వర్ట్ చేస్తారండి? ఆటోమేషన్. ఓకేనా? సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ ద ఏంటిది? సాఫ్ట్వేర్ టెస్టింగ్ అండి. ఇది కంప్లీట్ అబౌట్ గా సాఫ్ట్వేర్ టెస్టింగ్. ఓకేనా? ఈ లెవెల్లో కనుక మీరు నేర్చుకుంటే యూ కెన్ మేనేజ్ ద ఇంటర్వ్యూ అండ్ యూ కెన్ మేనేజ్ ద వర్క్ ఆల్సో. ఇంటర్వ్యూ మేనేజ్ చేయగలుగుతారు, అట్ ద సేమ్ టైమ్ వర్క్ కూడా మేనేజ్ చేయగలుగుతారు. ఓకేనా? సో ప్యూర్ సాఫ్ట్వేర్ టెస్టింగ్, ప్యూర్ ఫంక్షనల్ టెస్టింగ్, మాన్యువల్ విత్ ఆటోమేషన్ టెస్టింగ్. ఓకే.